హలో పీపుల్, హౌ యూ ఆల్ డూయింగ్? అందరూ ఇంట్లో క్షేమంగానే ఉన్నారనుకుంటున్నాను. ఈ క్వారంటైన్ టైంలో అందరూ ఏదో ఒకటి ప్రయత్నిస్తున్నారు. దాంట్లో ఎక్స్పెషల్లీ కుకింగ్ మాత్రం ఫస్ట్. అబ్బా, అందరికందరూ కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్, కుకింగ్ ఈజ్ అ ప్యాషన్ అనుకుంటున్నారు. దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ మాట. ఈరోజు నేను మీకు చకచక ఈజీ పీజీ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ గో అండ్ వాచ్. ఈజీగా మనం పిజ్జా చేసుకోవడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కావాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మైదా 1/2 కప్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి షుగర్ కూడా 1/4 టేబుల్ స్పూన్ చాలండి. ఆ తర్వాత మనం వెంటనే సాల్ట్ వేసుకుంటాం అన్నమాట. సాల్ట్ కూడా రుచికి సరిపడా కొంచెం వేసుకుంటాము, దానివల్ల మనకు టేస్ట్ వస్తుంది. తర్వాత బేకింగ్ పౌడర్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, ఎందుకంటే దానివల్లే మనకి కొంచెం ప్లఫీగా వస్తుంది. తర్వాత బేకింగ్ సోడా, ఇది మాత్రం తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మన టేస్ట్ అనేది పాడైపోవచ్చు. అండ్ కర్డ్ మాత్రం 3 స్పూన్స్ వేసుకోండి. కర్డ్ వేయడం వల్ల మీరు వాటర్ వేసి అవసరం లేదు. అండ్ మనకి బాగా స్మూత్గా రావాలి కాబట్టి పిజ్జా మనం గీ తీసుకుంటాం. గీ కూడా 1 స్పూన్, కంప్లీట్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు. 1, 2, 3, come on! మనం బాగా మిక్స్ చేసుకున్న పౌడర్ని 1 అవర్ పాటు అలాగే ఉంచాలి. దాన్ని ఇప్పుడు మనం వైట్ సాస్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సింది 2 కప్స్ బటర్ అండ్ 1 కప్ మిల్క్ అండ్ 1/2 కప్ మైదా, ఈ 3 కలిపి అండ్ చిటికెడు సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి తగ్గట్టు. ఈ 3 కలిపితే వైట్ సాస్ రెడీ. దెన్ మనకు కావాల్సింది రెడ్ చిల్లీ సాస్. ఇది ప్యాన్ బేస్ మీద వేసి రెడ్ చిల్లీ సాస్ అండ్ దెన్ మనం వైట్ సాస్ని వేసుకుంటే మనకి పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. దెన్ ఇప్పుడు వైట్ సాస్ ఎలా చేయాలి అంటే, గీని ఫస్ట్ బాగా రోస్ట్ చేసుకొని దాంట్లో మైదా వేసుకుంటాం అండ్ దాంతోపాటు ప్యారలల్గా మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అది వాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు చేయాలి. వైట్ సాస్ అనేది ఇంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం చేసుకొని తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. దానివల్ల టేస్ట్ అనేది మనకు వస్తుంది. మనం ప్యాన్ బేస్ కోసం చేసుకున్న మిక్స్ని తీసుకోవాలి. దానికోసం మనం ఒక గిన్నెని తీసుకుంటాం. దానికి మొత్తం గీ బాగా రాసుకోవాలి అండ్ ఆల్ సైడ్స్ బాగా రాసుకోండి. రాసుకునే తర్వాత మనం చేసుకున్న మిక్స్ని తీసుకొని దాన్ని ప్లేట్కి అంచి బాగా సర్కిల్ షేప్లో చేసుకోవాలి అన్నమాట. అది చేయడానికి కొంచెం టైం పడుతుంది. 1, 2, 3, come on! మనం ఇలా సర్కిల్గా మన ప్యాన్ బేస్ని రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎడ్జెస్లో మనం గీ రాసుకుంటాం బాగా రోస్ట్ అవ్వడానికి. అది చుట్టూనా అత్తుకోండి. అది అయిపోయిన తర్వాత దీనిపైన మనం రెడ్ చిల్లీ సాస్, వైట్ సాస్ ప్యారలల్గా ఒకదానిపైన ఒకటి ఫామ్ చేసుకుంటాం అన్నమాట. రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాము. ఇప్పుడు మనకి బేస్ అంతా తయారైపోయింది. నౌ కమ్ వెజ్జీస్ మనం వచ్చేసరికల్లా క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్ అండ్ స్వీట్ కార్న్. నా దగ్గర అయితే ప్రస్తుతం ఇవే ఉన్నాయి కాబట్టి వీఆర్ డూయింగ్ లైక్ స్వీట్ కార్న్ పిజ్జా.
రెడ్ చిల్లీస్ వచ్చాక ఎండుమిరపకాయ బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1, 2, 3, come on! ఈజీ పీజీ పిజ్జా రెడీ అయిపోయింది. పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మనం చేసాం కాబట్టి మన తమ్ముడికి ఇచ్చి ఎలా ఉందో కనుక్కుందాం. ఇప్పుడు మా తమ్ముడికి ఇచ్చి ఎలా ఉందో కనుక్కుందాం. గో అండ్ వాచ్. ఇప్పుడు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి పిజ్జా ఎలా ఉందో కనుక్కుందాం. సాయి తిను, పిజ్జా చేశాను. యా 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 బాగుంది, చాలా బాగుంది. అంతేనా? ఇంకెంతకు మంచి కామెంట్స్ చాలా చాలా బాగాలేదా? బాగుంది. అది మాట మా తమ్ముడు రియాక్షన్. బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్.